శివుడి 108 నామాలకు మూలం. శివుడికి లెక్కలేనన్ని రూపాలు, ఆవిర్భావాలు ఉన్నాయి. వాటినన్నిటినీ మనము 7 విభాగాలుగా పొందుపర్చవచ్చు. దేవునిగా మనము భక్తితో కొలిచే ఈశ్వరుడు, ఉదారంగా మనకు తోడుండే శంభుడు, నిరాడంబరుడైన సన్యాసి భో, అమాయకంగా మనపై ప్రేమను చూపే భోళా శంకరుడు, వేదాలను మనకు బోధించే జ్ఞానమూర్తి దక్షిణామూర్తి, కళలకు ప్రతీక నటేశుడు, తీవ్రమైన శిష్టరక్షణ చేసే కాలభైరవుడు లేదా మహాకాలుడిగా చంద్రుని మించిన సుందరమైన శృంగారమూర్తి సోమసుందరుడు. ఇవన్నీ 7 ప్రాథమిక రూపాలు మాత్రమే. వీటి నుండి లక్షల కొద్దీ ఆవిర్భవాలకు అవకాశం ఉందని సద్గురు తెలియచేస్తున్నారు. యోగ సంప్రదాయంలో శివుడికి ఉన్న 1008 పేర్లున్నాయి. ఇవన్నీ ఈ 7 విస్తృత వర్గాల నుండే ఉద్భవించాయి. ఈ 1008 పేర్లలో 108 పేర్లు విస్తృతంగా వాడుకలో ఉన్నాయి. శివుని 108 నామములు, వాటి అర్థాలు. శృతిపక్ష, త్రిశూలం ఉన్నవాడు. స్కందగురువు, వేదాలను అందచేసినవాడు. సోమేశ్వరుడు, శుద్ధమైన శరీరం కలవాడు. సుఖద, సుఖాలను ఇచ్చువాడు. స్వయంభు, స్వయంగా సృష్టింపబడినవాడు. తేజస్విని, కాంతిని ప్రసరించువాడు. త్రిలోచన, 3 కన్నులవాడు. త్రిలోకపతి, 3 లోకాలకు అధిపతి. త్రిపురారి, అసురులు సృష్టించిన 3 లోకాలను ధ్వంసం చేసినవాడు. త్రిశూలి, త్రిశూలం చేతనున్నవాడు. ఉమాపతి, ఉమకు పతి. వాచస్పతి, వాచస్పతి వచనానికి మాటకు అధిపతి. వజ్రహస్త, చేతిలో వజ్రాయుధం ఉన్నవాడు. వరద, వరాలను ఇచ్చువాడు. వేదకర్త, వేదాలను సృష్టించినవాడు. వీరభద్ర, విశ్వానికి రారాజు. విశాలాక్షుడు, విశాలమైన కన్నులున్నవాడు. విశ్వేశ్వరుడు, లోకాలన్నిటికీ అధిపతి. విశ్వనాథుడు, లోకనాథుడు. వృషవాహనుడు, ఎద్దును వాహనము చేసుకున్నవాడు.